హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మీ రమనండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని రవ్వనైతే దోరగా వేయించుకోవాలండి. నెయ్యి మంచిగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ రవ్వనైతే బాగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూనే ఉండాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ అయితే మళ్ళీ కొడుకైతే గీరుతూరండి. ఇందులో కొంచెం ఎండిన కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మా అంట అయితే వేయించుతుంది. ఇలా ఎక్కువసేపు వేయించాలండి, సిమ్లో పెట్టుకోవాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసి వేయించిరండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ రవ్వ లడ్డూలు ఎంతో ఈజీ అండి చేయడం. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక రవ్వ అయితే బాగా వేగిపోయింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసి అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసి షుగర్ అయితే వేస్తురండి. కేజీకి కేజీ షుగర్ వేసుకోవాలి. స్వీట్ తక్కువ కావాలనుకునే వాళ్ళు కేజీకి తక్కువ వేసుకోవచ్చు. ఇంకా వాటర్ అయితే ఒక చిన్న గ్లాసులు అయితే వాటర్ వేశారు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ అయితే బాగా కలపాలండి ఈ షుగర్ని. కొంచెం కరిగాకైతే వాటర్ అవుతుంది. ఇలా బాగా కలపాలి. చూడండి, షుగర్ కరిగిన కొద్దీ ఇలా లిక్విడ్ లాగా తయారవుతుందండి. ఇందులోనే ఇలాచి దంచి వేశారు. ఇక ఇప్పుడైతే ఇందులో మనం ఇప్పుడు గీరి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరిని అయితే రవ్వలో బాగా కలుపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుందండి. పాకం అయితే వచ్చేసింది. ఇలా మామూలుగా పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి, మెల్లగా జాగ్రత్తగా కలుపుకోవాలి. పాకం ఎక్కువ కావచ్చు అని కొంచెం వేస్తురండి, కానీ సరిపోయింది. పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. రవ్వ లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి. అండ్ మీలో ఎంతమందికి రవ్వ లడ్డూలు చేయడం వచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మొత్తం అయితే పాకం వేసి ఇలా బాగా కలపారండి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండలైతే కట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే లడ్డూలు అయితే కట్టేస్తున్నాము. కొంచెం వేడిగా ఉండగానే కట్టేసేయాలి. చల్లారితే గట్టి పడుతుందండి. ఒకవేళ మనకు గట్టిగా అయినాయి అనిపిస్తే కొంచెం వాటర్ హీట్ చేసి కొన్ని వేసుకుంటూ లడ్డూలు కట్టేసేయాలండి. అలా అయితే చాలా ఈజీగా వస్తాయి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే చిన్న కట్ చేసి ఫస్ట్ నెయ్యిలో వేయించామండి. వేయించి అందులోనే కలిపేసాము. పెద్దగా ఉంటే లడ్డూలు కట్టేటప్పుడు ఊడిపోతాయి అని చేసి చిన్నగా కట్ చేసి వేసేసాము. చూడండి, లడ్డూలు రెడీ అయిపోయాయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూస్తేనే నోరు ఊరిపోతున్నాయి కదా. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చాయో చూసారా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మేము